కన్నీళ్లతో కాళ్ళు గడిగినా నా కన్న తల్లి రుణము తీరునా, కన్లు లేని నన్ను జాదినా కడుపు తీపి నేను మర్దునా. హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ పిల్లతో ముచ్చట్లు. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, నేను వేములవాడకి వెళ్ళినా అని చెప్పిన కదా, ఆ రోజు అట్లనే కొండగట్టు కూడా వెళ్ళినా అని అదే వ్లాగ్లో చెప్పిన. వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ రవి గారు కనబడిండ్లు. అయితే నేను చాలా ఎక్సైట్ అయి ఉండే ఒకప్పుడు. ఎందుకు అంటే సింగర్ లావణ్య అక్కతో తను కలిసి ఒక ప్రోగ్రామ్ కొన్ని సాంగ్స్ అయితే పాడిండు కదా, తన లైఫ్ టర్న్ అయింది. దేవుడు ఒక లోపం ఇచ్చినందుకు మనిషి రూపంలోనే దేవుళ్ళు వచ్చి మళ్ళీ తన లైఫ్ని టర్న్ చేసిల్లి అనుకున్నా. కానీ కొద్ది రోజుల వరకే తన లైఫ్ మంచిగా సాగిందని అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అది సేమ్ తను కొండగట్టు దగ్గర హనుమాన్ టెంపుల్లోనే మళ్ళీ పాటలు పాడుతూ తన జీవనం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆమె డబ్బులు ఇచ్చి అయితే వాళ్ళ పెద్దనాన్న గురించి వాడించుకుంటుంది. రీసెంట్గానే వాళ్ళ పెద్దనాన్న చనిపోయిందంట. చాలా అంటే చాలా బాగా వాడిండు. మన తెలంగాణలో అలవాటు కదా ఇట్లా. మీరు మీరు కూడా వినండి ఒకసారి ఎంత బాగా వాడిండో. పోతున్నానాలేగా అయ్యో సూచమ్మా, నేనెళ్ళిపోతా ఉన్నా, నా బాకి తీరినాది, పమకార్యముడు వచ్చి పాపు కాబోతా ఉండు. పెదనాన్న ఉన్నాడంటే, పెదబాపు ఉన్నాడంటే, పండుగైతే పబ్బమైతే మీ ఇంటికి అత్తుంటిని. కట్టిన ఇల్లు ఉంది, పెట్టిన పొయ్యి ఉంది, జాగంత గమ్మతుంది, శివగల్ల సూర్యమ్మ, దయగల్ల నా బిడ్డ, శివగల్ల నా బిడ్డ. బొంబాయి పోతలేను, దుబాయి పోతలేను, కర్యావుతో కాబట్టి కైలాసం అందినాను. పమకారి శివుడు తను వంట పోత ఉండు, తమ్ముని బిడ్డమమ్మా, ఆ బిడ్డ సూతి సిననాడు ఎత్తుకుంటే సంకాకాయగాతే, భుజానికి ఎత్తుకుంటే భుజము కాయగాసి. నీ తండ్రి ఉన్నదేమో, నీ అవ్వ ఉన్నదేమో, నీ తమ్ముడు ఉన్నారేమో, నీ అన్నలు ఉన్నారేమో, మాదారు పెట్టవోకు, ఓసారి పెట్టవోకు, పోతున్నా నాయి బిడ్డ. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఆ సాంగ్ విన్నంతసేపు నాకైతే ఏడుపు వచ్చింది. అక్కడ తను పాడుతుంటే ఏడుపు వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేస్తూ ఉంటే కూడా అసలు నాకు ఏడుపు ఆగలేదు. ఎందుకంటే డాడీ అనేది ఒక ఎమోషన్, అది లేని వాళ్ళకే దాని వాల్యూ తెలుస్తుంది. తను వాడుతూ ఉంటే అసలు నేను ఆపుకోలేకపోయినా. అక్కడ ఉంది కదా తను వాళ్ళ అమ్మ, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళని పోలీస్ వాళ్ళని అక్కడ నుంచి పంపిస్తా ఉన్నారంట. అందుకోసం అని చెప్పేసి వెంటనే క్లియర్ చేస్తూ ఉంది. అక్కడ వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ట్రాఫిక్ జామ్ అవుతుందంటే అయిపోతుంది అని చెప్పేసి అయితే సాంగ్ కంప్లీట్ చేసిండు. నా కోసం కాకపోయినా ఈ వీడియో లైక్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు తన కాళ్ళ మీద తన నిలబడే వాళ్ళు ఎక్కువ అందరికి తెలియాలి. అందుకోసం అని లైక్ చేయమంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.